సో ఇలాంటివి మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది స్ట్రక్చర్స్. సో ఇలాగా మేము కొన్ని గ్రామాల్లో ఫామ్ పాండ్స్ క్రియేట్ చేశాము. అలాగే ఫామ్ పాండ్స్ కాకుండా ఇంకా చెక్ డ్యామ్స్ కూడా రెనోవేట్ చేయడం జరిగింది, రెయిన్ గేల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఫామ్ పాండ్ చేసాము, దాన్ని ఎట్లా రైతులు ఉపయోగపడుతుంటారంటే ఇట్లా పంప్ సెట్ పెట్టి నీళ్లు వదులుకొని ఇలా బెండకాయలు కూడా ఆయన తీయగలిగాడు. సో దీనివల్ల ఆయనకి అడిషనల్గా 5 క్వింటాల్స్ పర్ ఏకర్. సో క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా ఒక స్కోప్ ఉంది. సో సాయిల్ హెల్త్ కార్డ్స్, మనకి మన పంటల్లో మన నేలలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, వాటిలో ఎంత నత్రజని, వాటి ద్వారా సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది. అట్లా మేము గత 5 ఏళ్లలో ఒక 500 సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరిగింది. ఇట్లానే వరల్డ్ సాయిల్ డే అనేది మనందరికి తెలుసు, 5 డిసెంబర్ రోజు మేము సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాం. ఇంకా క్రాప్స్ అండ్ క్రాపింగ్ సిస్టమ్. సో వీటిలో మనం లో ప్రొడక్టివిటీ అని అనుకున్నాం కదా. సో దానికి మేము పల్సెస్లో క్రాప్ వెరైటీస్ అండ్ స్మాల్ ఫార్మ్ మెకనైజేషన్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ అ సొల్యూషన్. సో న్యూ వెరైటీ ఆఫ్ పిజన్ పీ. సో ఇట్లా గతేళ్లలో మేము కొన్ని పిఆర్జీ 176, డబ్ల్యూఆర్జీ, టీడీఆర్జీ అని. సో మేము ఒక 215 హెక్టార్ భూమిలో మేము డెమాన్స్ట్రేషన్స్ చేశాము. సో రైతుకి కనీసం ఒక 8 క్వింటాల్ పర్ హెక్టేర్ కూడా మనకి తీయడం జరిగింది వీటి గురించి, ఈ కొత్త వంగడాల వల్ల. ఇంకొకటి ఇక్కడ నల్ల రేగడి భూములు ఉన్నాయి కాబట్టి చిక్పీ క్రాప్ కూడా మనకి ఎక్కువ ఉంది. దీంట్లో కూడా లో ప్రొడక్టివిటీ అండ్ రూట్ మిల్ ప్రాబ్లం కనిపిస్తుంది. సో వీటికి కూడా మేము కొత్తది నంద్యాల ఆర్ఏఆర్ఎస్ నుంచి కూడా మేము కొత్త వంగడం తెచ్చి ఇక్కడ పెట్టడంలో మేము గత 27 హెక్టార్లో కూడా మేము ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేశాము. సో అలాగే స్మాల్ ఫార్మ్ మెకనైజేషన్. సో రైతుకి ఎక్కువ కలుపు తీయడానికి ఎక్కువ లేబర్ పడుతున్నారు కాబట్టి మేము ఇంట్రడ్యూస్డ్ డ్రై ల్యాండ్ వీడర్స్ అండ్ హార్వెస్టింగ్కి ఒక బ్రష్ కట్టర్స్. సో మాకు ఎక్కువ సోయింగ్ కూడా 9 రో ప్లాంటర్తోనే ఇవ్వడం జరిగింది. సో ఎక్కువ రైతుకు ఉపయోగపడుతుంది మాన్యువల్ వీడర్స్ అండ్ పవర్ వీడర్స్. దెన్ హార్టికల్చర్ ఇంటర్వెన్షన్లో మేము ఎక్కువగా ఈ మొక్క మార్కెటబిలిటీ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ క్వాలిటీ అది ఇంప్రూవ్ చేయడానికి మేము ఎక్కువ స్టేకింగ్ పద్ధతి ఫాలో అవుతున్నాము. అండ్ ఐపీఎం ప్రాక్టీసెస్లో ఈ స్టిక్కీ ట్రాక్స్ ఇవ్వడం కానీ, ట్రైనింగ్స్ చేయడం కానీ ఇలాంటివి మేము కూరగాయల్లో చేస్తున్నాం. ఇంకా రిసోర్స్ యూజ్ ఎఫిషియన్సీ. సో ఎట్లా మనం ఈ డ్రిప్ సిస్టమ్, ఈ కూరగాయల్లో డ్రిప్ సిస్టమ్ పెట్టడం వల్ల రైతు ఒక ఎకరానికి నీటి పారుదల చేసుకుంటే డ్రిప్ సిస్టంలో 2 ఎకరాలు చేసుకోగలం అన్నమాట. సో అంత రిసోర్స్ యూజ్ ఎఫిషియన్సీని మేము ఈ డ్రిప్ ద్వారా కానీ, క్యాబేజెస్ ద్వారా కానీ తర్వాత చేయగలుగుతాం. ఇంకా కావాల్సినట్టు కిడ్ మోర్టాలిటీని ఎట్లా తగ్గించుకోవాలి వాటి గురించి కూడా మేము చేయగలుగుతాం. ఇంకా ఇందాక సోషల్ క్యాపిటల్ అన్నాం, ఎట్లా మన ఫార్మర్స్ని వేరే ఇన్స్టిట్యూషన్ నుంచి టెక్నాలజీ తేవడం కానీ, ఈల్స్ సీడ్ ఇవ్వడం కానీ, ఇట్లా మాకున్న యూనివర్సిటీ ఫెసిలిటీస్, మా చుట్టుపక్కల ఉన్న ఐసిఆర్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత డాట్ సెంటర్స్, ఆత్మ, సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్తో కూడా మేము కొన్ని కన్వర్జెన్స్ పాటిస్తున్నాము. అలాగే ఎఫ్పిఓ అండ్ सम सोसाइटीज कड़ा నేను చేయడం లేదు. हम शब्दों में अपनी बात को जितना बढ़िया करें वो है एक्सटेंशन. एक्सटेंशन का मतलब ये नहीं बहुत सारा बोलना है सब समझेगा, तो रिसर्च पेपर लिखा जाता है. तो आप लोगों में स्किल होनी चाहिए. एक टीवी पे आपने देखा होगा कि एक बुलेटिन आता है 100 मिनट 100 खबर, 1 मिनट में 1 खबर. बताइए ही कम दैट he or she can communicate in 1 minute कंप्लीट स्टोरी ऑफ वन न्यूज. तो वो स्किल डेवलप करिए आप लोग. ये नहीं कि हम 20 मिनट आधा घंटा एक बात को कहे जा रहे हैं. नोबडी, आपको सबको मैं कह रहा हूँ एक्सटेंशन वालों को, यू शुड स्पीक इन नटशेल व्हिच कैन कैच बाय अदर्स. ओके, थैंक यू मैडम. चलिए नेक्स्ट प्रेजेंटर इज अंशिता बीवी. अंशिता बी स्पेसिफिक मेथडोलॉजी बताने की जरूरत नहीं है. किसान है, किसान भी वहाँ मीटिंग करते हैं, वहाँ मेथडोलॉजी थोड़ा बताते हैं और कैसे किया क्या किया वो बताओ. पेपर यहाँ नहीं प्रिंट होगी. Knowledge level of benefit farmers for natural resource management.
As we all know that one of the major challenges facing the world today is to meet the rising food demand with a sustainable natural resource base. For this, very much important is natural resource management. The agriculture sector being dependent on natural resources, it is high time to make the farmers aware on the natural resource management aspects. Hence, the strategies to enhance the livelihood security of the farmers should address the basic needs of natural assets. It should address to increase the productivity of natural assets that they are having. At the same time, technology transfer to be more efficient, it is very much important to understand the existing knowledge level of the farmers on NRM practices. With this background, we have made an attempt to understand, construct a standardized knowledge test on NRM practices to measure the knowledge level of farmers. In this study, knowledge has been defined as the understanding of the farmers about the NRM practices. The different steps involved in this process are: the first one is item collection. Here we have collected items means statements related to NRM practices. We have collected 42 statements related to NRM aspects with a special focus on water management and farm implements from the literature review, consultation with the experts in concerned subjects and pilot studies. The second step involved is relevancy test through jury opinion. For this, we have sent these 42 statements to the 40 experts for having their relevancy test on a 5-point continuum from most relevant with a score of 5 to less relevant with सीधा you come to your conclusion. This is a farmer. वो तुम्हारे methodology की नहीं जरूरत है वहाँ पेपर की. बताओ तुम्हारा outcome क्या है? Basically, in this study, we have tried to construct a standardized knowledge test to measure the knowledge level of farmers. फार्मर्स को नेचुरल रिसोर्स कंजर्वेशन के बारे में जितना जानकारी है उसके हिसाब से हम लोग अपना इंटरवेंशन प्लान कर सकते हैं. इसलिए एक टेस्ट बनाया गया है. इसमें हम लोग पहले 42 आइटम्स को सेलेक्ट किया, उसमें से 26 आइटम्स को स्क्रीन आउट किया बेस्ड ऑन द रिलेवेंसी ऑफ द topic here is NRM practices. Out of this 26 topics, based on the standard procedure, we could get that 18 items can measure the knowledge level of farmers. We have gone for reliability test with split half method. These are theoretical aspects of this constructing a knowledge test. We could get 18 items so that we can measure the knowledge level of farmers in terms of NRM practices. This test, the standardized test that we have developed has been used in our study, and here we have given some of the interventions in terms of literatures on NRM practices, screening of video films related to NRM practices, and interface meeting with farmers to educate them regarding NRM practices in Kondapur and Vernachet village. This has been considered as a treatment villages, and the data is collected from 2 more villages so that we can have a comparison among these 2 groups. Further, we have made a comparison with the pre-test. It was found that the knowledge level among the farmers in these 2 groups are significantly different based on their T-score. Further, we have also tried to analyze the information flow pattern in these two groups using Jeffrey software, social network analysis, and multivariate analysis of these network parameters also indicated that there is a significant difference among control and treated villages with respect to information flow pattern. Finally, I would like to conclude my presentation by underscoring that the knowledge test developed in this study can be used for measuring the knowledge level of farmers across the country, so that we can know the existing knowledge gap which is essential to identify the lacuna in the existing extension system, so that we can adopt suitable extension strategies, and also we can plan for need-based training for the farmers on NRM aspects. Finally, I would like to inform the House that this particular methodology has been identified by the Extension Division of ICR as one of the technology during last year. Thank you, sir. Thank you, Ashina. I could hear Dr. Ramana speaking online in Telugu. मैं ये अभी बता दूं
ఇప్పటివరకు మనకి 2 ప్రెజెంటేషన్స్ అయింది. ఫస్ట్ నిర్మలా గారు ప్రెజెంటేషన్ చేశారు. తన ప్రాజెక్ట్ కూడా ఇదేంటంటే తను చేసిన ప్రాజెక్ట్ ఏంటంటే రైతుల అనుభవాలు భాగ్యసాయంతో మిగతా డిపార్ట్మెంట్ అందరికీ సమిష్టి కృషిగా రైతుల్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే విధానంలో వాళ్ళు చేశారు. వీళ్ళు మీకు ఫస్ట్ ఏంటంటే మీ సమస్యలు ఏదో తెలుసుకున్నారు. తర్వాత ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే గాలి, నీరు, నేల సంరక్షణ ఎట్లా చేయాలి, పొలంలో పడే నీటిని పొలంలోనే ఎట్లా ఇంకించాలి, ఎక్కువైన నీటిని నీటి కుంటల ద్వారా పంపించి బిందు సేద్యం ద్వారా ఎట్లా వాడుకోవాలనేది చేశారు. తర్వాత వ్యవసాయ యాంత్రీకరణ కొత్త వంగడాలు కానీ దీనిలో ఏంటంటే కలుపు తీసే యంత్రం కానీ విత్తనం నాటే యంత్రాలు ఇటువంటి యంత్రాల ద్వారా అభివృద్ధిలోకి అంటే ఉత్పాదన పెంచడానికి ఖర్చు తగ్గించడానికి ట్రై చేశారు. తర్వాత మందులు తక్కువ వాడి సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా మనం ఎట్లా ఈ పెస్టిసైడ్ వాడకాన్ని తగ్గించవచ్చు అన్నది, రైతులకి వివిధ అవగాహన సభలు కల్పించడం ద్వారా వాళ్ళకి నాలెడ్జ్ వివిధ అనేక సమస్యల మీద వాళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా ఇట్లాంటి విధంగా తన ప్రాజెక్ట్ ద్వారా చేశారు. ఇప్పుడు మనం ఇంకా కన్షిత బీబీ గారితో ఏంటంటే వ్యవసాయం మీద రైతులకు అవగాహన ఎంత ఉంది అంటే గాలి, నీరు, నేల సంరక్షణ పద్ధతుల మధ్య ఎంత అవగాహన ఉన్నదనేది స్టడీ చేశారు. దానిలో ఏంటంటే 2 రకాల రైతులను తీసుకున్నారు. ఒకళ్ళు ఏంటంటే మావి ఏమన్నా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన దగ్గర వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ద్వారా చాలా అవగాహన వచ్చింది. వాళ్ళ ఆ విధానాలు పాటించడం ద్వారా ఇది సంరక్షణ అనేది జరుగుతూ ఉన్నది అనేది తేల్చారు. ओके धन्यवाद डॉक्टर रमना। देखो आपकी बात की ज़्यादा तारीफ होती है, यू आर बेटर एक्सटेंशनिस्ट देन अदर्स, ठीक है, क्योंकि आपने इतनी बात को 5 मिनट में कह दिया, बाकी लोगों ने 20 मिनट में जो नहीं समझा पाए। ये देखो दिस इज स्किल, रियली आई अप्रिशिएट। जागृति यू आर एक्सटेंशनिस्ट, आपको भी ऐसी स्किल डेवलप करनी है, ऐसे यू शोकेस टुडे दैट स्किल। हाँ ओके प्रॉब्लम्स को फेस करें उस पर एक छोटा सा मैं रिसर्च अपना दिखाना चाहूँगी। तो इसमें क्या है कि हम सब जानते हैं कि जलवायु परिवर्तन हो रहा है, तो कृषि मौसम सलाहकार एक बहुत उपयोगी क्लाइमेट इंजीनियरिंग टेक्नोलॉजी है जिससे हमारे किसान भाई लेके अपने फसल को बचा सकते हैं, उनमें अनेक तरह के प्रिकॉशनरी मेजर ले सकते हैं और अपना इनकम भी बढ़ा सकते हैं या बचा सकते हैं। इसके लिए हमने तो हम यहाँ पे समस्याएं क्यों पढ़ना चाहते हैं, क्यों जानना चाहते हैं कि फार्मर क्या समस्या है एग्रोमेट एडवाइजरी सर्विसेज लेने में। ये हमें या हेल्प करता है या हमें बताता है कि क्या प्रॉब्लम होता है अडॉप्शन में। हम चाहते हैं कि फार्मर उपयोग करे कृषि मौसम सलाह, लेकिन एक बार नहीं निरंतर उपयोग करे, बार बार उपयोग करे, इसलिए हम उस प्रॉब्लम को पढ़ना चाहते हैं। नेक्स्ट, इसके लिए हमने एक छोटा सा मेथोलॉजी का एग्जांपल देना चाहेंगे यहाँ पे कि एक जो हम किसी चीज़ को अडॉप्ट करते हैं या किसी चीज़ को उपयोग में लाते हैं वो एक समय की प्रक्रिया नहीं होती है, वो एक प्रोसेस होता है शुरू से लेके अंत तक। हमारे एक्सटेंशन में कहते हैं कि हम किसी चीज़ को अडॉप्ट करने के पहले उसके बारे में जानकारी लेते हैं, फिर उसके बारे में और जानकारी लेते हैं, फिर सोचते हैं कि उसे उपयोग करना है या नहीं करना है, फिर हम उसको उपयोग करते हैं, फिर हम उसको देखते हैं कि हाँ हमने सही किया या गलत किया। अगर हमें सही लगता है तो हम उसका निरंतर उपयोग करते हैं। तो इस समय इस परिवेश का सबसे इम्पोर्टेंट चीज़ है कि हम निरंतर उपयोग में किसी भी टेक्नोलॉजी को लाएं। नेक्स्ट 2 बार। तो ये जो हमारी जो रिसर्च है वो आंध्र प्रदेश के 2 जगह हुई है, कर्नूल और अनंतपुर में। नेक्स्ट तो हम छोटे से एग्जांपल देना चाहेंगे। कर्नूल में हमने 3 विलेजेस में यगंतीपल्ली, मीरापुर, चिल्लोकुट्टूर और अनंतपुर में वेनादोदी और बच्चूपाली में यह छोटा सा रिसर्च किया। यहाँ क्यों किया वो इसका ये रीज़न है कि इन विलेजेस में 2011 से यानी यगंतीपल्ली, मीरापुर और चिल्लोकुट्टूर में 2011, 15, 17 में ये उपयोग किया गया और साथ में जो हमारे किसान भाई वेनादोदी और बच्चूपल्ली के थे वो 2015 में कृषि मौसम सलाहकार को अपने उपयोग में लाए। नेक्स्ट, तो क्यों कृषि मौसम को हम ले रहे हैं, क्योंकि हमने देखा कि जो फार्मर का परसेप्शन है यानी हमारे किसान भाई क्या सोचते हैं हमारे कृषि एरियाज के बारे में। तो हमारे 71 हमारे किसान भाइयों ने कहा कि ये हमको
क्लाइमेट चेंज का जो इल इफेक्ट है कि मौसम में जो परिवर्तन होता है हमें नहीं पता चलता है, उसका जो प्रभाव हमारे फसल पे पड़ता है उसको रोकने में कारगर है। नेक्स्ट, तो जब हमने उसका प्रॉब्लम्स देखा कि किस तरह की प्रॉब्लम्स हो रही है, तो पहला इनपुट जो था, जो आपको बीज हो गए, खाद हो गए, कभी कभी समय पे नहीं मिलते, या इंसेक्टिसाइड, जैसे अगर आपको कोई संदेश आया है कि इस समय आपको छिड़काव करें, कभी कभी हमारे किसान भाइयों को वो जो इंसेक्टिसाइड हुआ, कीटनाशक हुआ, उस समय नहीं मिलता। ये एक आम चीज़ है, इसका हम एग्जैक्टली एएस से हम नहीं ले सकते। लेकिन दूसरा गौर करने की बात है कि डिडंट अंडरस्टैंड द मैसेज व्हाइल इम्प्लीमेंटिंग। तो क्या होता है कि जब हम अपने संदेश भेजते हैं, वो मोबाइल पे आते हैं या नोटिस बोर्ड पे आते हैं या पैम्पलेट के ऊपर आते हैं, तो जब उसका उपयोग करने का समय आता है फील्ड कंडीशन में, तो हमारे किसान भाइयों को उस समय एग्जैक्टली समझ में नहीं आता है कि उसको कैसे किया जाए। कभी डोज की बात आ गई, कभी इरिगेशन की बात आ गई। तो हमें यहीं पे गौर करने की बात है कि इस टाइम जब फार्मर को उसको इम्प्लीमेंट करना है, उस टाइम हमें उसको सहायता देनी है, हमें उसका हाथ पकड़ना है। और ये जो स्टेज होता है हमारे एक्सटेंशन मेथोडोलॉजी में कहते हैं इम्प्लीमेंटेशन स्टेज ऑफ एडॉप्शन डिसीजन प्रोसेस में। तो ये जो कंस्ट्रेंट है, अगर हम इसको रिमूव करें यहाँ पे, तो हम कंटिन्यू एडॉप्शन, दैट इज निरंतर उपयोग के तरफ अपने कदम बढ़ा सकते हैं। और फिर तीसरा था, कभी कभी हम जो बताते हैं वो फार्मर के जो उनका ट्रेडिशनल मैसेज है उसके विपरीत होता है, कभी उनको समय पे नहीं मिलता है, जबकि ये दोनों जगह 2 बार हम मैसेजेस भेज रहे थे। नेक्स्ट, यहाँ पे हमने इस शोध में ये भी पढ़ा कि किस किस टाइम फार्मर्स को कौन कौन हेल्प कर सकता है, क्योंकि हमारा उपयोग इम्प्लीमेंटेशन स्टेज पे आता है। तो हमने देखा कि इम्प्लीमेंटेशन स्टेज पे 2 लोग ज़्यादा इम्पॉर्टेंट होते हैं, जो केवीके वहाँ पे काम कर रहे थे, और दूसरा फेलो फार्मर्स, आपके सहयोगी फार्मर्स का बड़ा रोल हो रहा है हमारे निरंतर उपयोग करने में, और केवीके का। तो यहाँ पे जो सहायता के रूप में केवीके पर्सनल जो गंतीपल्ले और अनंतपुर वाले और कर्नूल वाले थे, इस टाइम वहाँ पे अगर हेल्प कर रहे थे, वो हेल्प कर रहे थे, लेकिन थोड़ी डिफिकल्टी फार्मर्स को हो रही थी। तो इस टाइम पे अगर ये दोनों का सहयोग मिल जाए, तो हमारा कृषि मौसम सलाह जो है वो बहुत आगे पैमाने तक जा सकता है। नेक्स्ट, तो हम कहेंगे कि इसमें नेक्स्ट, तो मैं शुरू से भी कह रही हूँ कि अडॉप्शन जो है, जो उपयोग में लाने की है, वो एक समय की बात नहीं है, वो एक निरंतर प्रयास है जो कि हम फार्मर्स को करना चाहते हैं। तो हमें एक ध्यान रखना है कि जब इम्प्लीमेंटेशन स्टेज पे जब फार्मर्स उसको यूज में लाए, उस समय हम उनकी सहायता करना चाहते हैं, करना चाहेंगे और करवाएंगे। धन्यवाद। इसके साथ मैं धन्यवाद देना चाहूँगी अभी सभी श्रोतागण को जिन्होंने मेरा रिसर्च पेपर सुना है। धन्यवाद। धन्यवाद जागृति, बड़े समय से तुमने प्रेजेंट किया, खाली तुम्हारे उनको आधा समझ तो आ गया होगा। हमारे देश में तो हिंदी से लगता है कि उनको पता है, लेकिन कुछ चीज़ें अगर रह गई हो तो आप 1 मिनट में आप ఇప్పుడు మనకి డాక్టర్ జాగృతి గారు ఏంటంటే, మనకి ఇప్పుడు వాతావరణం గురించి సలహాలు వార్తలు వస్తూ ఉంటాయి. అవి నిజంగా రైతులకు ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడాలంటే ఏం చేయాలి అన్న దాని మీద తను అధ్యయనం స్టడీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే వాతావరణ మార్పు వల్ల మనకి ఎప్పుడన్నా పంటలను కాపాడుకోవచ్చా, ఏ టైంలో వస్తే మనకి రైతులకి మనకి బాగా ఉపయోగపడుతుంది, మనకంటే ఇరిగేషన్ ఇచ్చేటప్పుడు ఆ పెస్టిసైడ్స్ అంటే మందులు వాడేటప్పుడు అట్లాంటివి కూడా తన చేసిన స్టడీలో ఏంటంటే, తోటి రైతుల ద్వారాను కృషి విజ్ఞాన కేంద్రము సహకరించడం ద్వారా మీరు చాలా ఉపయోగం ఉంది వాతావరణ సలహాల్లో అని తేల్చారు. ఇదేంటంటే కంటిన్యూస్గా ఏదో 1-2 సార్లు చెప్తే కాదు, రోజు వాతావరణం గురించి మీకు వస్తే బాగా అవగాహన తెలిసి మీరు ఇటువంటి వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మీరు పంటల్ని కాపాడుకోవచ్చు, పంట విధానంలో కూడా మార్పులు చేసుకోవచ్చు అన్నది ఈ అధ్యయనం ద్వారా తెలుసుకున్నాం. धन्यवाद डॉक्टर रमना सप्लीमेंटिंग इन तेलुगु। हमारे अगले स्पीकर हैं डॉक्टर रविशंकर साहब, तो तेलुगु भाषी हैं। सब प्लीज स्पीक इन ब्रीफ, नॉट इन मेथोडोलॉजी, आउटकम ओनली। हिंदी में या तेलुगु में उनकी भाषा में बोलना है,
बाकी भाषा हम लोग जानते हैं, आपको स्लाइड से पता चल जाएगा। ठीक है, आप समय पूर्ण 7 मिनट है। ఓకే సార్ డైరెక్టర్ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృత్రిమ మేధస్సు అంటే దాని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నాం. అది తర్వాత కొన్ని సెన్సార్స్ అంటే ఈ రైతుకి ఇప్పటిదాకా మనం ఏంటంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్, లేబర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టైము ఈ లేబరు ఖర్చులు తగ్గించి వేస్టేజ్ ఎక్కువ జరగకుండా మన ఎరువులు కానీ పురుగు మందులు కానీ ఇవన్నీ కూడా మనం ఎంత తొందరగా ఉన్న సమయాన్ని ఎంత తొందరగా తక్కువ ఖర్చులతో ఎక్కువ ఆదాయాన్ని పొందే విధానం ఏంటి అనేది ఈ 2 రోజుల ఒక మీటింగ్లో ఒక ఉద్దేశం. దాన్ని మేము స్మార్ట్ ఫార్మింగ్ అన్నాం ఈ ఇంగ్లీష్లో. సో ఇది ఏంటంటే రానున్న రోజుల్లో వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, తర్వాత మనకి ఖర్చులు పెరుగుతున్నాయి, లేబర్ ప్రాబ్లం ఉంది. ఇవన్నీ ఉద్దేశించి ఈ క్రీడా అనే సంస్థ మీకు ఈరోజు ఈ 2 రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఒకటి, నేను అనంతపురం డిస్ట్రిక్ట్లో అదే మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఒక సర్వే చేశాను. దానికి సంబంధించి డేటా చెప్తున్నాను. ముఖ్యంగా అక్కడ రైతులు ఈ ఎక్స్టెన్షన్ అంటే ఏఓలు ఏఈఓలు ఉన్నారు కదా, వాళ్ళు ఏ రకంగా వాళ్ళు పరిగణిస్తారు అంటే వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది అని. రెండోది ఏంటంటే వాళ్ళకున్న సమస్యలు ఏంటి అసలు ఈ వ్యవసాయంలో. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఆదిలాబాదు, నేను చేసిన అనంతపూర్, కానీ రెండు కూడా దాదాపుగా ఈ నీరు అనేది కొరత అక్కడ ఇంపార్టెంట్ ఉందన్నమాట. మెట వ్యవసాయం జరుగుతూ ఉంది కాబట్టి మనం దీనికి రిలేట్ చేస్తున్నాం. నెక్స్ట్ సో ఇక్కడ నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే రైతులు ఇక్కడ జనరల్గా నేను 3 సంస్థలు తీసుకున్నా. ఒకటి స్వచ్ఛంద సంస్థ, ఒకటి ప్రైవేట్ సంస్థ, ఒకటి గవర్నమెంట్ అంటే స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఏఓఏయుఓ. ఈ మూడిట్లోనూ కూడా నేను ఇక్కడ కేంద్రీకరించింది ఏంటంటే వాళ్ళ వయసు ఎంత ఉంది, వాళ్ళ చదువులు ఏంటి, ఇవన్నీ చూసాను. ముఖ్యంగా చదువులు వచ్చేసరికి 10th క్లాస్ దాకానే చదువుకున్నారు రైతులు. నెక్స్ట్ తర్వాత వీళ్ళకి ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, వాళ్ళకి ఎంత భూమి ఉంది, నెక్స్ట్ వాళ్ళకి వార్షిక ఆదాయం ఎంత వస్తుంది, తర్వాత వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మీకు తెలుసు అనంతపురంలో మెట్ట వ్యవసాయము వర్షాధార వ్యవసాయమే, లేదా కొత్త బోర్లు ఉంటాయి, లేదా కొంత వాళ్ళకి ఇవి ఉంటాయి, మన ఓపెన్ అదే బావులు ఉంటాయి. నెక్స్ట్ తర్వాత వాళ్ళకి పశువులు ఉంటాయి, అంటే బర్రెలు, ఆవులు, లేదా కోళ్ళు కూడా ఉంటాయి. తర్వాత ఈ ముఖ్యంగా వాళ్ళు టీవీ న్యూస్ పేపర్లే ఎక్కువ చూస్తూ ఉంటారు. నెక్స్ట్ తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రైవేట్ సంస్థ నేను తీసుకుంది కార్మండి ఫెర్టిలైజర్స్. అందులో ఏంటంటే ఎక్స్టెన్షన్ స్టాఫ్ ప్రతి వారము వాళ్ళ రైతుల్ని కలవటము, సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత వాసన స్వచ్ఛంద సంస్థలు అయితే వారానికి 2 సార్లు కలుస్తున్నారు. ఈ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో అయితే నెలకు 2 సార్లు వస్తున్నారు. అంటే దీనికి కూడా కారణాలు ఉన్నాయి. గవర్నమెంట్లో ఉన్న ఏఓఏయుఓలు మిమ్మల్ని ఎక్కువ ఎందుకు కలవలేకపోతున్నారంటే వాళ్ళకి వేరే చాలా స్కీముల్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రైతు బంధు, రైతు బీమా ఇక్కడ ఎలా ఉన్నాయో తెలంగాణలో, ఆంధ్రాలో కూడా అట్లనే రైతు భరోసా చాలా స్కీమ్స్ ఉన్నాయి. అవన్నీ అమలు చేసుకుని వాళ్ళ టార్గెట్లు వాళ్ళ అన్ని మీట్ అవ్వడానికి టైం పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రైతులు ఈ మన ఈ ఎక్స్టెన్షన్ అదే ఈ వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నారు కదా, నేను చెప్పినటువంటి ప్రైవేట్ సంస్థ గవర్నమెంట్ ఫెర్టిలైజర్స్, అలాగే వాసన ఎన్జిఓ, తర్వాత స్టేట్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఈ రైతులు వీళ్ళని ఏమనుకుంటున్నారంటే ఓన్లీ వాళ్ళు మనకి ఎరువులు పురుగు మందులు ప్రొవైడ్ చేసే వాళ్ళని పరిగణిస్తున్నారు. అదే ఈ స్వచ్ఛంద సంస్థలు ఏంటంటే వాళ్ళు ఈ స్వచ్ఛంద సంస్థలో ఉన్న అధికారులు గ్రామాల్లో ఉండి వాళ్ళతో వాళ్ళ అన్ని అప్లికేషన్లు పెట్టించి గవర్నమెంట్ సంస్థల నుంచి వచ్చి రావాల్సినవన్నీ రాబెట్టి ఈ రకంగా వాళ్ళు పాల్గొంటున్నారు. కాబట్టి వాళ్ళ మీద వీళ్ళకి ఈ రకమైన అభిప్రాయం ఉంది అని చెప్పడానికి. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ముఖ్యంగా రైతులకు ఏ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఈ మన అనంతపురంలో భూమి నీటి సంరక్షణ ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి మెయిన్ పాయింట్. ఎందుకంటే మీకు తెలుసు ఏడాదికి 550 మిల్లీమీటర్లే వర్షపాతం అంటారు. మీకు ఆదిలాబాద్ పర్వాలేదు 1000 వస్తుంది సగటున. సో ఇందులో చూస్తే ఏంటంటే టెక్నికల్గా వాళ్ళకి వాటర్ షెడ్ మేనేజ్మెంట్ మీద ఎట్లాంటి అవగాహన కల్పించాలి. మీకు తెలుసు కదా, వాళ్ళు అడ్డంగా దున్నుకోవడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇది మన లోతు దుక్కులు చేయడము, తర్వాత ఫామ్ పాండ్లో నీరు నిల్వ ఉంచడము, డిఎస్పీ ప్రాజెక్ట్లో కూడా జరిగింది. సో ఈ రకంగా ఏంటంటే రైతులకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాతావరణ మార్పుల మీద సమాచారం కావాలి, ట్రైనింగ్లు కావాలి. రెండోది వాళ్ళకి ఈ భూమి నీటి సంరక్షణ పద్ధతులు తెలియాలి. మూడోది ఏంటంటే
ఇంకా వాళ్ళకి కొద్దిగా ఇక్కడ చదువు తక్కువ ఉంటుంది. మా అనంతపురంలో కూడా మీ ఆదిలాబాద్లో లాగానే కొన్ని ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి. ట్రైబల్ అంటే వాళ్ళకి పాపం మాట్లాడడం కూడా సరిగా రాదు. సో అట్లాంటి వాళ్ళతో వీళ్ళు మమేకం అయ్యి గ్రామాల్లో ఉండి వాళ్ళతో వాళ్ళ సరదా వాళ్ళు తెలుసుకుని, మూడోది వాళ్ళ ఫంక్షన్స్లో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి, చావు వస్తే చావులో పాల్గొంటారు, పెళ్ళి వస్తే పెళ్ళిలో పాల్గొంటారు. తర్వాత నీకు రావాల్సిన సబ్సిడీ, నీకు రావాల్సిన విత్తనాలు, నీకు రావాల్సిన మందులు ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫిలప్ చేస్తారు, దగ్గరుండి మీకు అన్నీ వచ్చేలాగా చూస్తారు. సో ఈ రకంగా విస్తరణ అనేది ఈ రకంగా ఉండాలి అనేది మనకు తెలియజెప్పడానికి ముఖ్యంగా ఈ యొక్క చిన్న స్టడీ నేను చేయడం జరిగింది. సో ఇది మీకు కూడా అనుమతిస్తుంది కాబట్టి మీరందరూ కూడా మేము కోరుకునేది ఏంటంటే వచ్చిన విస్తరణ అధికారులతో మీకు ఉన్నటువంటి విశేషాలు, సమస్యలు, భూమి నీటి సంరక్షణ ఎట్లా చేయాలి, తర్వాత ఇప్పుడు ఆదిలాబాద్లో కూడా ఇదంతా ఒకటే ఇది ఉంటే ఇప్పుడు రెండో సీజన్ కూడా వాళ్ళు నెక్స్ట్. సో ఇక్కడ మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రైవేట్ సంస్థ, స్వచ్ఛంద సంస్థ, గవర్నమెంట్ సంస్థలు వాళ్ళ విస్తరణ వ్యాపకాలలో చాలా వ్యత్యాసం ఉంది. గవర్నమెంట్ సంస్థ ఏంటంటే మీకు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అడ్వైజరీ అంటాం. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎప్పుడు ఏం చేయాలి, ఎలా ఆ స్కీమ్ని లబ్ధి పొందాలి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఎక్కువ గవర్నమెంట్ ఇస్తుంది, స్టేట్ డిపార్ట్మెంట్. రెండవది స్వచ్ఛంద సంస్థ ఏంటంటే మీ అందరినీ సమీక్షగా ఒక గ్రూపులుగా ఫామ్ చేయడానికి కానీ, మీ అందరినీ ఒక సమాజంలో సాంఘికంగా ఒక గ్రూప్స్ ఫామ్ చేయడం వాటిలో తీరుతూ ఉంది వాటి. మూడోది ప్రైవేట్ ఏంటంటే మీకు ఇప్పుడు అర్జెంటుగా ఇవాళ విత్తనం కావాలంటే మీ ఇంటి దగ్గర తెచ్చి వేసే వెసలుబాటు కూడా వాళ్ళకి ఉంటుంది, అంటే హౌస్ డెలివరీస్ అంటారు. సో ఈ రకంగా ఈ మూడు కూడా మనం మేళవింపు చేసుకుంటేనే విస్తరణ బాగుంటుంది అనేది ముఖ్యంగా చెప్పడానికి నేను ఈ స్టడీ ఇది నేను చేయడం జరిగింది. మీకు అందరికీ ధన్యవాదాలు. మీ దగ్గర క్వశ్చన్ ఉంటే అడగండి. धन्यवाद डॉक्टर साहब, समय से आपने भी पूरा किया है। थोड़ा टाइम थोड़ा कम है, लेकिन सबसे महत्वपूर्ण हम किसान भाइयों को सुनना था। तो अभी हम अगला 10 मिनट अपने किसान साथियों के लिए है। आप लोगों को कोई प्रश्न पूछना है, कोई जानकारी लेनी है, जो बात आपने सुनी है तो आप लोग पूछ सकते हैं। हम या हमारे साथी या जिन्होंने प्रेजेंट किया या जो नहीं भी किए हैं, तो सारे लोग मिल के जवाब देने का प्रयास करें। రైతు సోదరులు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీ అనుభవాలు లేకపోతే మీకు వచ్చిన సమస్యలు, డౌట్లు అడిగితే ఇక్కడున్న మేము రండి, త్వరగా రండి, మనకి సమయం లేదు, అలా భోజనానికి పోవాలి. माइक दे दो, माइक పేరు చెప్పండి, ఎక్కడి నుంచో చెప్పండి. అధిక వర్షపాతంతో ఈ ఏడాది పంటలు చాలా దెబ్బతిన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు ఏ వస్తువు ఉన్నారు కదా, వాళ్ళు ప్రభుత్వపరమైన పనులు మాత్రమే చేస్తున్నారు. నేను కూడా వాళ్ళతోటి అడిగిన మనకు ఏ సాయం కూడా అందడం లేదు. కాబట్టి అలాగే నాకు ప్రతి పంటకు అవగాహన వచ్చేటట్టు మీరు ఒకసారి వస్తారు కాబట్టి ఏ వస్తువు మళ్ళా మన కృషి విజ్ఞాన కేంద్రం అక్కడి నుంచి కూడా మాకు కొంత అవగాహన పెంచగలరని నేను కోరుతున్నాను. हुई है तो फसल हमारी काफी नुकसान हुई है। दूसरा काटन है, ये वो आदिलाबाद से है, हमारे किसान साथी आए हुए हैं। तो काटन में वास्तव में मैं अभी गया था 2 बार, पिछले 6 महीने में 3 बार विजिट किया इनका गांव में। तो काटन यहाँ की मेन फसल है, बहुत ज़्यादा अच्छा उत्पादन करते हैं, लेकिन पानी ज़्यादा होना एक समस्या है। उसके लिए जो हमारे साथी ड्रेनेज सिस्टम की बात करते हैं, उसको लोग आपको अपनाना पड़ेगा। आपको समस्या सिर्फ एक्सेस वाटर की नहीं है, ड्राट की भी है, सूखा की भी। तो जो हम वाटर कंजर्वेशन मेजर्स की बात कर रहे हैं, मैं गया था, केसलापुर गांव था अभी, जहाँ पे कुछ नहीं होता था रबी के सीजन में, और
वो पानी इकट्ठा करके जो आपका ज़्यादा पानी बरस रहा है अच्छी बात है, वो पानी पॉन्ड में इकट्ठा करके और एक 20 बाई 10 बाई 2.5 का पॉन्ड है, उससे करीब 8 एकड़ में मक्का लगा रखी, बहुत अच्छी। और उत्पादन मुझे निश्चित है कि वो 3 लाख रुपये उसको आमदनी होने जा रहा है। तो आप लोगों को थोड़ा थिंकिंग जो हम लोग कर रहे हैं उसको देना पड़ेगा। और चाहे वो माइक्रो इरिगेशन की बात है, चाहे वो ड्रेनेज की बात है, चाहे वो कंजर्वेशन वाटर कंजर्वेशन की। माइक्रो इरिगेशन मतलब जो आपको रेन गन दिया है ना आप लोगों को, उसको अपनाइए, उसको यूज करिए। ड्रेनेज चैनल जो नाली खोदने के लिए हम लोगों ने एक अभी ट्रेंचर भी मंगाया, आपके बीच में ले जाके चला के दिखाएंगे, उससे नाली खोदिए। गड्ढे हम लोगों ने 30-32 बड़े बड़े फार्म पॉन्ड बनवाए हैं, वो करिए। और स्टेट गवर्नमेंट से भी हम लोग प्रयास करेंगे कि हम तो सारा नहीं कर सकते, हमने 30 पॉन्ड बनाए, लेकिन स्टेट गवर्नमेंट के पास बहुत पैसा है। प्रधानमंत्री कृषि सिंचाई योजना में अगर वो चाहेंगे तो बहुत सारी चीज़ें आपको उपलब्ध कराई जाएगी। प्रयास हम लोगों का रहेगा। धन्यवाद। आपका गांव है गोरखपुरा, जिला यादवाबाद, मंडल इंद्रवेली है। क्यों बोले तो अपने को हर साल को पानी का प्रॉब्लम रहते थे, मगर सारों ने थोड़ा पारंपरिक दिए से थोड़ा सपोर्ट हो गया। और भी सपोर्ट करेंगे तो आप और भी आगे जाएंगे। नहीं तो पारंपरिक दिए से आपने भी क्या हुआ है बोले तो थोड़ा बारिश कम होगा तो पारंपरिक से थोड़ा अपन को 2 तड़ी पानी दिए तो 2 कुंटल होने का वहाँ पर 4 कुंटल होया। तो ऐसा हर बात को थोड़ा समझ देने तो ऐसा सपोर्ट करेंगे बोल के मैं विनती करता हूँ। और एक बार क्या बोले तो अभी ये वो साल बोला, मैं उसके बाद बारी में बोले तो क्यों बोले तो मैं ऐसा 10 बार गवर्नमेंट की बोल के ऐसा एक कुछ अपने सपोर्ट करने के लिए ये मिलता वो मिलता बोल के वहाँ दरखास्त दे के हमारे आदिवासी भाई को ऐसा ITDA तरफ से फायदा कुछ भी नहीं आ रहे। आज 10 साल से हम एप्लीकेशन डाले सो उधर ही छोड़ रहे हैं। उस वास्ते अपने संस्था से सपोर्ट करेंगे तो उनको लिंक लगाएंगे तो और अपना खेतीदार को किसानदार को बहुत सपोर्ट होएंगे बोल के मेरा विनती करता हूँ। धन्यवाद। बहुत अच्छी बात है, करते हैं दोबारा प्रयोग में लाते हैं तो हमारी फसल 2 की जगह 4 कुंटल हो गई। मतलब आप छोटी बात नहीं है, 2 कुंटल की जगह वो 4 कुंटल चना हुआ है तो आप समझिए कि 200% आपका इनकम बढ़ गया। अब ये बहुत बड़ी बात है और इतना किसी भी चीज़ से नहीं, और बहुत छोटा प्रयास हम लोगों ने किया, बहुत बड़ा नहीं। जहाँ तक बात है स्टेट डिपार्टमेंट की, हम लोग प्रयास करते हैं, हमारे साथी भी जा रहे हैं। आपकी बात सही है, उन लोगों को थोड़ा ध्यान कहीं और है, लेकिन हमने सेल्फ हेल्प ग्रुप और सारी चीज़ें आप लोगों के बीच में इसीलिए बना रहे हैं कि आप खुद में अपने में आत्मनिर्भर हो। देखिए, किसी के देने से कोई कभी विकास नहीं कर सकता, थोड़े दिन की जीविका चल सकती है, लेकिन जो साथी अपना पॉन्ड बनवाए हैं, मशीन का यूज कर रहे हैं, जो नए नए बीजों का, उनमें एक मैंने उमंग देखी, एक जोश देखा। अब वो और अच्छी खेती करने पे आ गए। मुर्गी पालन की बात हो, अच्छे बीज की बात हो, ये सारी चीज़ें आपके विकास के लिए हम दे रास्ता दिखा रहे हैं। थोड़ा आप प्रयास करेंगे, कुछ हम करेंगे, तो जो आप समस्याएं रख रहे हैं वो निश्चित उसका निदान संभव है और आगे के समय में अच्छा हम लोग और करेंगे। धन्यवाद। నా పేరు 7-8 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నేను అంటే సుభేష్ పాలేకర్ గారి విధానంలో నేను కొన్ని తీసుకొని దశపార్ని కానీ నీమాస్త్రం కానీ లేదా 2-3 రకాల ఐటమ్ తీసుకొని ఏది పర్ఫెక్ట్ ఉందో దాని డోర్ తీసుకొని చేస్తున్నాను. కానీ నేను ఫార్మింగ్లో సక్సెస్ అయినా, అన్ని రకాలుగా ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండిస్తున్నాను. కానీ హైదరాబాద్ పక్కకే ఉన్నా కానీ మార్కెటింగ్ చేయలేకపోతున్నా. మార్కెటింగ్ సమస్య చాలా పెద్దగా ఉంది. నేచురల్ ఫార్మింగ్ అంటే ఒక నమ్ముతలేదు, నువ్వు మందు కొడుతున్నావా లేకపోతే ఇంకేమైనా చేస్తున్నావా అని నమ్మకం ఇవ్వలేకపోతున్నా. అదొక మార్కెట్ మాత్రం మీ సొసైటీ ద్వారా లేదంటే గవర్నమెంట్ ఏదైనా చేసేదా దానికి చూసుకోవాలి. అంటే నేచురల్ ఫార్మింగ్ కూడా సీడ్స్ ప్రాబ్లం అవుతుంది. నేను హైబ్రిడ్ సీడ్సే చేస్తున్నా,
విత్తనం శుద్ధి చేసుకొని హైబ్రిడ్ సీడ్స్ వేస్తున్నా. హైబ్రిడ్ సీడ్స్ లా కాకుండా లోకల్ సీడ్స్ కూడా మాకు ఈ నాక్ ఫార్ముల లోకల్ సీడ్స్ వేస్తే బాగుంటుంది అని కొంతమంది వినియోగదారులు చెప్తున్నారు. లోకల్ సీడ్స్ కూడా రైతులందరికీ అందుబాటులో ఉంచాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా సార్. నేను ఇంకొకటి మాకు డ్రిప్ తీసుకున్నాను నేను. ఇప్పుడు వ్యవసాయంలో డ్రిప్ లేకపోతే వ్యవసాయం కుదరదు అసలు. డ్రిప్ లేకపోతే మీకు మామూలుగా బోర్ ద్వారా మేము చేసేది బోర్ ద్వారానే బావులు లేవు, గ్రౌండ్ వాటర్ కూడా లోపలికి వెళ్ళిపోయింది, అంటే నమ్మలో బాగా వెళ్ళింది అనుకున్నాం. కాకపోతే డ్రిప్ ఉండాలి. కాకపోతే డ్రిప్ అయిపోయి నేను కూడా 10 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేయగలుగుతాను డ్రిప్. ఇంకొక డౌట్ సార్, డ్రిప్ కాకపోతే డ్రిప్ మాత్రం మేము కొనాలంటే బయట నుంచి లక్షలలో అవుతుంది సార్. అది ఆ డ్రిప్ మాత్రం మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారా, స్టేట్ గవర్నమెంట్ ఇస్తారా? మేమైతే కులం మాత్రం లేకుండా రైతులకు డ్రిప్ మాత్రం అందుబాటులో ఉంటుంది సార్. అది बहुत बहुत धन्यवाद। इनमें सच्चाई ये है कि अभी रिसर्च भी नहीं हुई, हम आपका सही जवाब तो नहीं दे सकते। आपकी बात बिल्कुल सही है। इसके लिए गाइडलाइन बनाने के लिए मैंने एक संस्थान है यहाँ पे, उसको भारत सरकार ने दिया है, उसमें गाइडलाइन बनाया। अभी कुछ क्या बनाया है नहीं पता, लेकिन वो अभी सरकार के द्वारा उसको मान्यता नहीं मिली है, अप्रूव नहीं हुआ है। वो उसमें ये जो आपकी समस्याएं हैं उसके लिए बाजार कैसे हो, उसके लिए मार्केट में कैसे हम उसको लिंक करें, मार्केट में अच्छा दाम कैसे मिले, उस पर उन्होंने रिकमेंडेशन की है। लेकिन रिकमेंडेशन अभी सरकार द्वारा प्रस्तावित है, अभी हो नहीं पाई है। उम्मीद है कि आने वाले समय में जल्दी ही उस पर कुछ आएगा तो आपके लिए बढ़िया होगा। जहाँ तक ड्रिप की बात है, ड्रिप का देखिए थाईलैंड में जहाँ पे बरसात कम है वहाँ पे बहुत जरूरी है, लेकिन ये राज्य सरकार का मसला है। बहुत सारे राज्य सरकारों ने इस पे 80% तक छूट दे रखी है। अब यहाँ का मुझे व्यक्तिगत इस समय नहीं पता कितने % छूट है या नहीं है, लेकिन ये राज्य सरकार के द्वारा संभव है और होना भी चाहिए। अगर पानी की एक बूंद भी बचानी है तो यही माध्यम है कि ड्रिप से हम करें, स्प्रिंकलर से करें, रेन गन से। वैज्ञानिक के तौर पे हम लोग आपको बता सकते हैं कि ये फायदा है। आप हमारे फार्म पे आइए, एक पॉन्ड बनाया है, उस पॉन्ड में आप जाके देख सकते हैं कि थोड़ा सा पानी इकट्ठा है, 5 फसल लेते हैं हम लोग सब्जी की, जो आप बता रहे हैं अच्छे, हमारे साथी भी सब्जी पे ही कर रहे हैं। 5 फसल साल भर में एक ही प्लाट कर, एक के बाद एक 5 बार खेती करते हैं, पूरे साल भर आपकी आमदनी कई गुना बढ़ जाएगी। लेकिन रास्ता तो हमने दिखा दिया। अब सरकार का थोड़ा यहाँ रूल आता है, इसको प्रोसीडिंग में हम लोग लाएंगे कि उसको सरकारी जो ड्रिप के और बहुत सारे ऑप्शन भी हैं उनको ले आए, आपको सुविधा देंगे तभी आप इसको अच्छे से अपना सकें। धन्यवाद। आई थिंक देखिए हम तो बनाना चाह रहे हैं आपके गाँव में, समस्या ये आ रही है, हमारे साथी बता रहे हैं। उस दिन मैं गया था तो वो आदिलाबाद के जो वो भी आए थे बात कर रहे थे, वो गांव कुछ ऐसे हैं जो लिस्टेड है, हमें पैसा भी जमा कर रखा है, लेकिन ये IT जो ITDA इंटीग्रेटेड वाटर मैनेजमेंट जो प्रोग्राम है यहाँ का, वो कहता है इस विलेज में जरूरत नहीं है। अब हम आपके गांव में गड्ढा मतलब पॉन्ड खुदवा देंगे, कल को हम ही उसमें उल्टे उलझ जाएंगे। ये मेरे पैसा तो मेरे पास है, मैं तो तैयार हूँ लेने को, लेकिन बीच में वो आपके लोग जो हैं आर्मी ने उनको यही समझाया कि आप तो यहीं हो, आदिलाबाद में हो, आपके डिस्ट्रिक्ट हेडक्वार्टर में हैं ये लोग, आप इसको उसमें इंक्लूड करा लीजिए। पैसा भी मेरा उन्हीं के पास है, अब वो खर्च नहीं हो पा रहा है, मेरी समस्या अलग है, करीब 20 लाख रुपया। तो मैंने कहा भाई अगर इस साल आप नहीं करा पाओगे तो पैसा वापस दे दो। दूसरे गाँव में मैं तो इसीलिए रुका हूँ, 3 साल हो गया मुझे जमा किए, इस साल नहीं करा पाएंगे तो आप थोड़ा दबाव डालिए अपने जो ITDC हेडक्वार्टर पे, जिससे कि आपको वो गांव में इंक्लूड हो जाए, हम करवा देंगे। नहीं तो मेरे भी हाथ, हम लोग सरकारी नौकर है ना, हम लोगों को नेता नहीं है कि कुछ भी बोल दिया, कुछ हो गया, कुछ नहीं हुआ। हम बोलेंगे तो कागज में पकड़े भी जाएंगे, ठीक है? तो जो जवाब हम देंगे वो सही देंगे, ठीक है? కృత్రిమ మేధస్సు ఉపయోగించి రాబోయే రోజుల్లో వ్యవసాయంలో నూతన పద్ధతులు తీసుకురావడం, నూతన వరివేడి తీసుకొచ్చి రైతుల్ని అభివృద్ధి చేయడముతో పాటు వాతావరణంలో మార్పులు కూడా కట్టడి చేయడానికి అనే దాని గురించి ఈ 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఇప్పుడైతే మనము గత గంట నుంచి ఏంటంటే 4 సైంటిస్టులు
రైతుల సమస్యల మీద ఏంటి అంటే వాతావరణ సలహాలు అయితేనేమి, రైతులకు ఉన్న సమస్యలు ఏంటి, లేకపోతే గాలి నీరు సంరక్షణ పద్ధతులు ఏంటి, అటువంటి వాటి గురించి రకరకాల అధ్యయనాలు చేశారు. ఆ అధ్యయనాలన్నీ మీకు వివరించి చెప్పారు. కాబట్టి రాబోయే రోజుల్లో వీటి వలన రైతులకి మేలు జరుగుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ వికే సింగ్ గారు, డైరెక్టర్ క్రీడా గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఇక్కడికి ఇచ్చేసిన మీ రైతు సోదరులందరికీ మరియు వక్తలందరికీ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన డిగ్రీస్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. चलिए मैं कंक्लूड करता हूँ। देखिए 4 प्रेजेंटेशन हुए, वो भी किसानों के बीच में जो काम किए हमारे साथियों ने, चाहे वो फार्मर फर्स्ट प्रोग्राम हो जो विकाराबाद में हो रहा है, या हमारे वैज्ञानिक नए वैज्ञानिक जो अलग अलग जिलों में, या कर्नाटक में, आंध्र प्रदेश में या तेलंगाना में क्या असर पड़ रहा है हमारे काम का, उसकी भी एनालिसिस की बात की। लास्ट में डॉक्टर रविशंकर ने भी बताया कि कैसे कैसे हमारे जो एजेंसीज हैं, चाहे आस्पेक्ट पे ज़्यादा प्रभाव पड़ रहा है। लास्ट में हमारे किसान साथी सबसे महत्वपूर्ण बातें उन्होंने सही में रखा। देखिए जहाँ सूखाग्रस्त खेती है, डायलैंड फार्मिंग जिसको कहते हैं, सबसे महत्वपूर्ण चीज़ है पानी। बिन पानी सब सूख। पानी अगर नहीं है तो कुछ नहीं। तो यही एक सबसे पहला प्रयास है। आप इरिगेटेड इकोसिस्टम में जाएंगे तो पानी की ना बात करते, बीज की बात करते, मैं यहाँ बीज की बात नहीं करता। मैं कहता हूँ कि पानी सबसे पहले मिल जाए आपको, उसके बाद बीज है, खाद है, दवाएं हैं, उसकी बात उसी दिशा में कुछ प्रयास चल रहा है। आपने इस बात को समझ रखा है, मैं खुद देखा हूँ। सबसे अच्छी बात है कि हमारे जो साथी हैं, चाहे अदिलाबाद में हैं, चाहे मंझियाल में हैं, चाहे कालबुर्गी में हैं, हम लोग 16 जिलों में काम कर रहे हैं, 65 गाँव में काम कर रहे हैं, या विकाराबाद, रंगारेड्डी जैसी। मैंने देखा कि आपसे बड़ा अच्छा सहयोग मिलता है। मैंने तो पश्चिमी उत्तर प्रदेश में भी बहुत काम किया, उल्टा वहाँ से सहयोग की जगह उल्टा मिलता है। वहाँ जाने तो गाली मिलती है, लेकिन यहाँ इतने अच्छे किसान भाई हैं हमारे कि आप लोग, हम एक करते हैं तो आप 4 करते हैं। एक बड़ी अच्छी मुझे आप लोगों के बीच में आने का अनुभव मिला है, और क्रीड़ा से जो भी बन पाएगा हम हमेशा तैयार हैं। हम चाहेंगे सरकार के माध्यम से भी जो मदद हो सके करेंगे। तमाम और संस्थान, क्योंकि पहले यहाँ पे बहुत पैसा आता था कि एसपी ना लोग खर्च करना नहीं जानते थे, अभी हमने रास्ता दिखा दिया है। बाकी संस्थान भी हमसे जुड़ रहे हैं, कोई ऑयल सीड का है, कोई राइस का है, कोई मिलेट का है, कोई पोल्ट्री का है, कोई मीट वाला है। वो कह रहे हैं डॉक्टर साहब हम आपके साथ में गाँव में, तो आगे के समय में आपके आसपास आपके गांव में और अच्छा काम होने की संभावना है। क्रीड़ा हमेशा सहयोग करेगा, और बिना आपके हमारा कोई औचित्य नहीं है यहाँ। तो अगर आप खुश हैं, सुखी हैं, तभी हमारे वैज्ञानिक, हमारे संस्थानों का महत्व है। इसी के साथ मैं अपनी बातों को विराम देता हूँ। जागृति आगे कार्रवाई बिल्कुल सर, मैं इनको किया। साथ में मैं धन्यवाद देती हूँ डॉक्टर DBV रमना सर और मनोरंजन सर का, जिन्होंने बहुत अच्छा सहयोग दिया। मैं अब डॉक्टर TK दास सर से, जो कि वाइस प्रेसिडेंट है ISAP, को आमंत्रित करती हूँ कि आप को सम्मानित करें एक शॉल और मोमेंटो से। I now request Dr. Secretary of Society, distinguished guests of the day. It is a great pleasure that I am able to make it to this program today.
and it gave me an opportunity to meet my fellow, my colleagues and students of the Division of Agriculture Buildings. I wish them all well for the future. Thank you. Thank you, sir. I now